మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్ అదే క్వాలిటీ, మార్కెటింగ్ డిస్ట్రిబ్యూషన్ ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు. రెమిషన్ ఇన్ డయాబెటీస్ అనేది ఇప్పుడు కొత్త టాపిక్ అండి. సో డయాబెటీస్ అనేది వెనక్కి తీసుకెళ్ళొచ్చా, కంప్లీట్గా నార్మల్ అయిపోవచ్చా అనేది యూజువలీ మనం ప్రీ డయాబెటీస్ స్టేజ్ నుంచి డయాబెటీస్ వరకు వెళ్లకుండా ఉండడానికి ప్రికాషనరీ మెజర్స్ లైక్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ కానీ, లేకపోతే వాకింగ్ కానీ, ఎక్సర్సైజ్ అండ్ డైట్ పరంగా మనము ఒక డయాబెటిక్ పేషెంట్ తీసుకునే శ్రద్ధలన్నీ కూడా తీసుకొని, స్వీట్స్, షుగర్స్ ఇవన్నీ కంప్లీట్గా అవాయిడ్ చేసుకొని, అంటే జనరలీ మనకి ఏమనిపిస్తుందంటే బెల్లం తినొచ్చు అనుకుంటామండి, తేనె, బెల్లం, ఖర్జూరం ఇవన్నీ తినొచ్చు అనుకుంటాం, కానీ అవి కూడా తీసుకోకూడదు. సో ఇలా స్ట్రిక్ట్గా ఫాలో అయినప్పుడు మనకేంటంటే డయాబెటీస్ని మనం పోస్ట్పోన్ చేయొచ్చు. ఒకసారి డయాబెటీస్ వచ్చిన తర్వాత మీ షుగర్ లెవెల్స్ని బట్టండి, ఇప్పుడు జస్ట్ కొంచెమే బార్డర్ దాటింది, ఇప్పుడిప్పుడే షుగర్ స్టార్ట్ అయింది, దాన్ని మనం కొంచెం రెమిషన్లోకి తీసుకెళ్ళగలిగే అవకాశం ఉంది. బట్ వెరీ హై షుగర్స్ ఉన్నప్పుడు, ఇన్సులిన్ నీడ్ ఉన్నప్పుడు, హై డోసెస్ ఆఫ్ మెడికేషన్ ఉన్నప్పుడు మనకి రెమిషన్ అనేది కష్టం అండి. కానీ డోసెస్ తగ్గడం వరకు మనం వెళ్ళొచ్చు. ఒక పేషెంట్ ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్నారనుకోండి, టైప్ 2 డయాబెటీస్లో కూడా కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఇన్సులిన్ రిక్వైర్మెంట్ వస్తుంది. ఎందుకంటే గ్రాడ్యువల్గా బీటా సెల్స్ అన్నీ అలసిపోయి డ్యామేజ్ అయిపోతాయి. సో అటువంటి సమయంలో ఇన్సులిన్ డిపెండెంట్ ఉన్న వాళ్ళకి ఇన్సులిన్ డోస్ తగ్గడమో లేకపోతే ఇన్సులిన్ నుంచి మెడికేషన్కి రావడం అనేది జరిగే అవకాశం ఉంది. సో దానికి శ్రద్ధగా మనం ఫాలో అవ్వాలి. అంటే బీటా సెల్ టాక్సిసిటీ ఉంటుంది. హై షుగర్స్ ఉన్నప్పుడు ఏంటంటే సెల్స్ నంబ్ అయిపోతాయి, వాటిని మనం రివర్స్ చేయొచ్చు. మనకి ఇనీషియల్గా 400 ఎండో షుగర్ కూడా తర్వాత ఒక సింగిల్ టాబ్లెట్తో షుగర్ కంట్రోల్ అయ్యే అవకాశం వరకు వెళ్ళొచ్చు. రెండోది ఏంటి అంటే హై షుగర్స్, హై బిఎంఐ ఉన్న వాళ్ళకి ఇప్పుడు కొత్త కొన్ని టెక్నిక్స్ కూడా వచ్చాయి. అంటే మార్బిడ్ ఒబేసిటీ, బిఎంఐ చాలా ఎక్కువ ఉండడం, 32 పైన ఉండడం, అలా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, అదర్ కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళకి మనకేంటంటే బేరియాట్రిక్ సర్జరీ కూడా ఇప్పుడు ఒక అడ్వైజబుల్ టెక్నిక్. దానివల్ల కూడా షుగర్ కొంచెం రివర్స్ అవుతుంది, అంటే తగ్గుతుంది. అంటే రిక్వైర్మెంట్ ఆఫ్ ఇన్సులిన్ కానీ, రిక్వైర్మెంట్ ఆఫ్ మెడికేషన్ కానీ, డోసెస్ అనేవి తగ్గుతున్నాయని మనకి కొన్ని స్టడీస్లో చెప్పడం జరిగింది. కాకపోతే అవి ఎంతకాలం వరకు అలా ఉంటుంది అనేది మనకి ఇప్పుడు తెలియదండి. 5 years వరకు అయితే బెనిఫిట్ ఉంటుందని మనకి స్టడీస్లో తేల్చి చెప్పారు. రెండోది ఇంకో కొత్త టెక్నిక్ ఏంటి అంటే డ్యూయోడనల్ మ్యూకోజల్ రీసర్ఫేసింగ్ అని చెప్పి కూడా ఒక టెక్నిక్ వచ్చింది. అది మన గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ పర్ఫామ్ చేయడం జరుగుతుందండి. దాంట్లో ఏంటంటే ఒక మ్యూకోజాని మళ్ళీ రీక్రియేట్ చేస్తారనమాట వాళ్ళు ఒక టెక్నిక్ ద్వారా. సో ఒక ప్రాసెస్ ద్వారా దానివల్ల ఏంటంటే GLP-1 లెవెల్స్ అనేవి బ్లడ్లో ఇంక్రీజ్ అవటం మూలాన షుగర్ లెవెల్స్ అనేవి తగ్గటం జరుగుతుంది. అయితే ఇది కూడా మనకి ఒక 5 years వరకే డేటా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ పేషెంట్కి షుగర్స్ ఏమైనా పెరిగిపోతున్నాయా ఏంటి అనేది మనకి ఇంకా పూర్తి స్థాయిలో డేటా ఇంకా తెలియలేదన్నమాట.